వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం. కొమరంభీం ఆసిఫాబాద్ లో పర్మిషన్ లేని ఫైనాన్స్ కంపెనీలపై సోదాలు. వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా పెద్ది శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ బిల్లులు ఆపితే నేటి ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెద్దపల్లిలో గౌడన్నల కులదైవం కాటమరాజుకు తాటిముంజల అభిషేకం చేస్తే కళ్ళు ఎక్కువ పారుతుందని తాతల కాలం నుంచి ఆనవాయితీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండలంలో అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఎలాంటి అనుమతి రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం నడుపుతున్నట్లు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశానుసారం మండలంలో పోలీసులు రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీలపై రైడ్ చేశారు. ఇద్దరు వ్యక్తుల దగ్గర ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల బ్లాంక్ చెక్కులు, అప్పు ఒప్పంద బాండ్ పేపర్లు సీజ్ చేశారు. వడ్డీ వ్యాపారం కోసం దాచిన 14,79,070 రూపాయలను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులపై 420 ఐపీసీ తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగజ్ నగర్లో అడిషనల్ ఎస్పీ ఆర్ ప్రభాకర్ రావు, డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో 5 టీములుగా ఏర్పడి అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై, ఆఫీసులపై సోదాలు నిర్వహించగా ప్రామిసరీ నోట్స్, నాన్ జ్యుడిషియల్ బాండ్స్, బ్లాంక్ చెక్స్, ఇనోవా వెహికల్స్ స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య తెలిపారు. ఓకే ఒక్కసారి ఒక్క 10 నిమిషాలు టైం. ఉమ్మడి వరంగల్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా పెద్ది శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హన్మకొండ జిల్లాలోని చింతగట్టు క్యాంపు సమీపంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా పెద్ది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మాకు రావాల్సిన కాంట్రాక్ట్ బిల్స్ అన్ని గత ప్రభుత్వంలో ఆపివేయడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని బిల్లుల విషయమై కలవగా త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తీపి కబురు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఐ జనరల్ సెక్రటరీలు కట్కూరి రవీందర్ రెడ్డి, కందుల ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ మనోజ్ రావు, జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వీరారెడ్డి, కోశాధికారి తిరుపతి రెడ్డి, ఈసీ మెంబర్లు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 1 సెకండ్. ఓకే నేను అప్పటినాక అయిపోయినాక ఫోటోలో కూర్చోబెడతాను. ఇంకా కూడా కరెక్ట్ లేదు సార్. కూర్చోరా. ఓకే సరే రానా కొంచెం పైకి రావాలన్నాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ
మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా యూనియన్ చైర్మన్గా సెంట్రల్ చేస్తున్నాను పెట్టాను. అంటే ఇప్పుడు మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మాకు బిల్లులు రావడం లేదు. కాంట్రాక్టులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మేము కూడా తదుపరి అందరం కలిసి సమిష్టిగా మా కాంట్రాక్టులు అందరం యూనియన్ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించడానికి అందరితో సహకారంతో పనిచేస్తారని నేను సభగా మాట్లాడుతున్నాను. మెయిన్ ఏంటంటే కాంట్రాక్టుల పరిస్థితి మహా దారుణంగా ఉంది. ఉన్న పరిస్థితులలో ఒక్క కాంట్రాక్టర్ కూడా ఎవరు సపోర్ట్ బయట కూడా ఆ కాంట్రాక్టర్కి ఎవరు సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ కూడా చేసే పరిస్థితి లేరు. ఎందుకంటే పైసలు వస్తలేమనే ఉద్దేశంలో పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మేము చాలా ఈ అవస్థలో ఉన్నాం. ఇవి పెద్దపల్లి పెద్ద కాల్వల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో తమ కుల దైవమైన కాటమరాజుకు తాటిముంజలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు కోట కొమురయ్య మాట్లాడుతూ వేసవి కాలంలో మొదటగా వచ్చే తాటిముంజలతో కాటమరాజుకు అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఇలా అభిషేకం చేయడం ద్వారా కళ్ళు ఎక్కువగా పారుతుందని తాతల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు కోట కుమరయ్య, ఉపాధ్యక్షులు భూషణ వేణి నంబయ్య, కోట నంబయ్య, కోట సునీల్తో పాటు పలువురు గౌడన్నలు పాల్గొన్నారు. ఒకసారి మాది పెద్దపల్లి జిల్లా పెద్దకళ గ్రామం. మా గౌడ కులస్తులంతా కలిసి ఈరోజు కాటమరాకు చేసుకుంటున్నాం. అదే విధంగా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి అదే రకంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి ఎలవేళ చల్లగా చూడాలని తాళ్ళు అర్ధచ్చినట్టు రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు అంతా కలిసి అష్టార్యాలతో ఆరోగ్యాలతో అంత సుఖశాంతితో బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మాది పెద్దకళ గ్రామం, మండలం జిల్లా పెద్దపల్లి. ఈరోజు మా గ్రామంలో మా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి కాటమరాకు చేస్తున్నాం. ఆ కాటమరాకు చేయాలంటే తాటి చెట్లు నుండి తాటి గొర్రెలు తీసి కింద పడకుండా కోసి దేవునికి అభిషేకం చేసినాం. ఇది ఇట్లాగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా వెనకటి కూడా మా పెద్దలు తాతల కాంచెలు ముత్తాతల కాంచెలు కూడా ఇలా చేస్తున్నారు. మేము కూడా అలాగే చేస్తున్నాం. మా గౌడ సోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. మాది పెద్దకళ గ్రామం, మండలం జిల్లా పెద్దపల్లి. ఈరోజు మా గ్రామంలో మా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి కాటమరాకు చేస్తున్నాం. ఆ కాటమరాకు చేయాలంటే తాటి చెట్లు నుండి తాటి గొర్రెలు తీసి కింద పడకుండా కోసి దేవునికి అభిషేకం చేసినాం. ఇది ఇట్లాగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మా వెనకటి కూడా మా పెద్దలు తాతల కాంచెలు ముత్తాతల కాంచెలు కూడా ఇలా చేస్తున్నారు. మేము కూడా అలాగే చేస్తున్నాం. మా గౌడ సోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బృందావన్ గార్డెన్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్రాన్ని ఇచ్చే పార్టీ కాంగ్రెస్, సామాజిక వర్గం గురించి ఆలోచించే పార్టీ
కాంగ్రెస్ ప్రజల కోసం ఆలోచించే పార్టీ, మనుషులతో నడిచే పార్టీ. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఇస్ వెరీ పీస్ఫుల్ పార్టీ. కాబట్టి మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి. నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు శ్రీహరి గారు మణిపూర్ గురించి మాట్లాడారు. అలాగే ఇంకో ప్రదేశం ఉంది. ఒక లీడర్ లేకుండా జెండా మోసి మరి 40 ఏళ్ల నుంచి మన కాంగ్రెస్ ఎప్పుడు గెలవాలి అనే తాపత్రయం పడి ఉన్న ప్రజలందరికీ పేరు పేరున పదాలు ఉదయకాల నమస్కారం. మా పాలకుర్తి ప్రజలు ఎంత కసితోటి, ఎంత డెడికేషన్ తోటి, ఎంత నమ్మకంతో మన లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎంతో మంచివాడు. రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అవ్వాలంటే మన తెలంగాణలో కనీసం 14 నుంచి 15 లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. బీజేపీని అడుగుపెట్టనీయకండి. తెలంగాణలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మన బతుకులు ఆగమైతే. కాబట్టి దయచేసి ప్రజలను అందరూ గమనించండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. చేతిగుట్టు ఓటేసి డాక్టర్ కడియం కావ్యాని మే 13వ రోజున జరుగుతున్న లోక్సభ ఎన్నికలకి మీరు తప్పకుండా చేతిగుట్టు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రఘునాథరావు అధ్యక్షతన నూతన చైర్పర్సన్ కోసం జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 14వ వార్డుకు చెందిన ఇందూప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు. రెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు ఒక ఎక్స్ అఫీషియే సభ్యులైన ఎమ్మెల్యేతో కలిసి మొత్తం 50 మంది సభ్యుల కోరంకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్ ఇందు ప్రియా పేరు రాగా 48వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్లు చైర్పర్సన్ గా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇందు ప్రియా మున్సిపల్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు. ప్రతి వార్డులో అన్ని ఫార్మ్స్ సక్రమంగా ఫిల్అప్ చేసి మున్సిపల్ ఆఫీసులో కార్యాలయంలో మన శత్రుఘ్న గారి నాయకత్వంలో మొత్తం నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నేను నిరూపిస్తా అన్నాడు. ఆయన చెప్పింది వర్డ్ టు వర్డ్ కరెక్ట్ వెళ్ళింది. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్, నాది విన్నారు, నేను నా పెళ్ళ మాట్లాడుకున్నది కూడా విన్నారు. నేను వాళ్ళకేమో
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ అండ్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బాన్సువాడ పట్టణం మీనా గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. 15,000 రైతు బంధు, మహిళలకు 25,000 ఇస్తామని ఇవ్వలేదన్నారు. పెన్షన్ 4,000 చేస్తామని చేయలేదని అన్నారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ మరచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఇంతమంది అంబేద్కర్ అధ్యక్షుడు అదే జగన్ వేస్తున్నాడు. ఆయన జగన్ రవీంద్ర కూర్చుంటాడు. నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను ఏదో గంట వేయాల్సింది అంబేద్కర్ అధ్యక్షుడు గంట వేయాలి. ఎమ్మెల్యే అంబేద్కర్ గంట వేయాలి. నన్ను చేసిన ఇది దిగొచ్చిన కూడా అంజయ్ బాబు తాళబట్టి నిలబడ్డాడు. ఈయన రవీందర్ రెడ్డి ఆ ఫ్యాక్టరీ తాడు నీకేం అధికారమే? అంబేద్కర్ అధ్యక్షుడు గంటే ఏదైతే బయటకు వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా. ప్రెస్ మీట్ ఉండదు. వాళ్ళకి ఏమంటలేదు, నువ్వు పల్లెత్తి మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఇక్కడ నిలబడొద్దని, ప్రెస్ నిలబడొద్దని ఎంత చిల్లర అమలు చేస్తున్నాను. పట్టియాల నేను తిరగబడినప్పుడు ఎన్నికల కోసం తిరగబడితే భూసేకులు పరిగెత్తాలండి. అర్థమైందా మీకు? మొన్న ఇక్కడ సేవలు మారాలు జైలు ఇక్కడ పెట్టుకున్నాం. భజనాయకులు చెప్పేసి అడిగి మేమందరం వస్తాం, సార్ వస్తాడు, ప్రజాంతం ఉన్నాం, అలా చేసుకోవద్దని నేను ఎక్కడ కూర్చున్నాం. రవీంద్ర రాజు అయినా కూర్చున్నాను. గోగొండ పెట్టాను, స్టేజ్ వేసి కూర్చున్నాను. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కాంజల్ సమీపంలోని శ్రీసాయి పంచవతి హోమ్స్ డీఎస్పీ రంగనాయక్ ఇంటి ముందు భార్య జ్యోతి ఆందోళన చేశారు. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని భార్య జ్యోతి ఆరోపిస్తున్నారు. వీరికి 2 ఆడపిల్లలు, 2 కుమారులున్నారని తనకు న్యాయం చేయాలంటూ భార్య కుటుంబీకులతో కలిసి ఆందోళన చేశారు. మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ గత 6 నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని, తనకు న్యాయం జరగకపోతే ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని చనిపోతానని తెలిపారు. వాళ్ళనే అడుగు. పెట్రోల్ వన్ పెట్టాలన్నా మీరు కూడా చెప్పండి సార్, ఉన్న సాక్ష్యం మీరు కూడా చెప్పాలి. పోలీసులు మీరు కూడా చెప్పాలి. పోలీసులు కూడా ఉన్నారు కదా, మీరే చెప్పండి. 10 సార్లు ఫోన్ చేసి 10 సార్లు ఆయనకి ఏం రిపోర్ట్ ఇచ్చిందో ఏమి ఇచ్చిందో కూడా మీకు చెప్పాలి. అక్కడ లోపల మనిషి ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది అక్కడ. మరి ఆమె గురించి తెలుసుకుందామని మేము వచ్చినా కూడా లోపల కోసం నువ్వు ఎట్లా కోసం బందోబస్తు ఫుల్ సెక్యూరిటీ పెట్టినా, కోసం ఫుల్ సెక్యూరిటీ పెట్టినా. నువ్వు మాట్లాడు. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు. జ్యోతి, నా భర్త పేరు వచ్చేసి రంగనాయక్, ఏఆర్ డిఎస్పీ. నా భర్త పేరు వచ్చేసి రంగనాయక్, ఆయన ఏఆర్ డిఎస్పీ అండి. నాకు 2 బాబులు, రాహుల్ గోపిదే, వరుణ్ గోపిదే. నా భర్త నన్ను 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు సార్. నాకు 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. నాకు వద్దు అని అంటున్నాడు. ఎందుకు అని అంటున్నాడు. కారణం చెప్పట్లేదు నాకు.
వద్దు అని అంటున్నాడు. ఇంతసేపు నాకు వద్దు, నాకు కట్నం కావాలి. ఇప్పుడు 5 నెలల నుంచి ఉండట్లేదు సార్. నేను నా హెల్త్ బాగాలేకపోయి చూపించుకోవడానికి వెళ్ళిన, అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు. హెల్త్ ఇలా చూపిస్తాడు, పట్టించుకోవట్లేదు అని చెప్తున్నా కదా నేను. దానితో మా అత్త కూడా, నా భర్త తాగడం అలవాటు లేకపోతే తాగడం స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాడు. పిల్లలని నన్ను ఏం పట్టించుకోవట్లేదు అసలు. నన్ను పిల్లలని ఏం పట్టించుకోవట్లేదు సార్. నాకు న్యాయం కావాలని అడుగుతున్నాను నేను. అంతా నా ఆడపడుచులు వేధింపులు ఎక్కువైతున్నాయి, నా అత్త వేధింపులు ఎక్కువైతున్నాయి. మా సార్ నన్ను వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నాడు నాకు రీజన్ కావాలి. నేనేం చేయించిన అనేది నాకు కావాలి. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వేరే వారి దగ్గర ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. అందరూ బాగా సపోర్ట్ చేసుకుని నా భర్త ఇట్లా విరవిపోతున్నారు. పైన ఇప్పుడు నా రెండుకి ఇద్దరు పోర్షన్లో ఉంటున్నారు సార్. ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు భవిత ప్లస్ మమత కూడా పేరు, 2 పేర్లు ఉన్నట్టున్నాయి. అయితే ఆ అమ్మాయి మాత్రం నిన్న మా తమ్ముడిని చెప్పు తీసుకొని కొట్టింది. మా తమ్ముడు ఒక బ్యాంక్ జాబ్. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో నిధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం బురుగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ యహియా ఖాన్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ రాజ్యలక్ష్మి 40,000 డిమాండ్ చేయగా మొదట విడతగా 25,000 రూపాయలు బాధితుడి నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచుతామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. రమణమూర్తి, నేను ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిఎస్ 41 నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కోటి దీపోత్సవం వేద పండితులు శ్రీ రాజరాజేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనగా చాలా ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి పిల్లలకు అర్థం కావాలంటే బార్ కోడ్ పంపిస్తున్నాం. అర్థం తెలుసు కదా, సూపర్ మార్కెట్లో చిన్న గీతలు ఉంటాయి, దానికి లైట్ చూపిస్తే బిల్లు వచ్చేస్తుంది. నువ్వు అడగక్కర్లా, వాడు చెప్పక్కర్లా. ఇక్కడ కూడా మన దేవుడు ఎప్పుడో పెట్టాడు బార్ కోడ్. ఉన్నాయా లేవా గీతలు? చిన్నప్పుడు ఆడుకుంటాం, అమ్మో పెళ్లి గీత ధన కొట్టేస్తారండి. చేయితోట, కాలుతోట, తలతోట, కడుపుతోట. దేవుని మీద ఒట్టు లేకపోతే కాజలు వస్తుంది. ఇక్కడనే మైకు పట్టుకొని గోడ ఇరగొట్టుకొని బయటికి ఉరికొస్తుంది సమంత. మీ పేస్టులో ఉప్పు ఉందా? టీవీలో మీ పేస్టులో బొగ్గు ఉందా? మీ పేస్టులో మన్ను ఉందా? మసన కాడు ఉంది. కొడతాం. మేము 110 ఏళ్ళ క్రితం మంచిగా ఇటుకప్పొడి తోడుదోమితే అప్పుడు వద్దన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే ఇటుకప్పొడితోటి పేస్టు. మేము వేప పుల్ల తోడుదోమితే వద్దంటాం. మళ్ళీ ఇప్పుడు అదే పేస్ట్లో వేప పుల్ల పెడతాం. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎట్లా మాయ చేసిరు విదేశాల వాళ్ళంటే మనతోటే మర్పించి దాన్ని మానబెట్టి మీ అందరికీ అందుతుంది. ఓం అందరూ చెప్పండి మాంగళ్యం. గట్టిగా చెప్పండి. పెళ్లి భోజనాలు గట్టిగా చేపించడం. ఇప్పుడే మెనువు కూడా తెలుసుకున్నా. చెప్తే బాగుండదు, మళ్ళీ నోరు ఉడుతుంది, ఊరిళ్ళు వస్తాయని చెప్పలేను నేను. అందరు గట్టిగా తినాలి. మనిషి నాకు తిని కావాలని లోకరక్షణ హేతునా కంఠే వర్ణామి శుభగే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్య ధారణ మహోత్సవ. కొమరబండ
బుగ్గరామలింగేశ్వరాయ నమః. మన కుమరం మండలో వెలిసినటువంటి కుమరం బండ రామలింగేశ్వర స్వామి ఎంతో అద్వితీయమైనటువంటి మహత్యం కలిగినటువంటి క్షేత్రం ఇది. పూర్వము రామయ్య అనేటువంటి మహాభక్తుడు ఇక్కడ పూజారి అర్చకత్వం చేస్తూ ఉండేవాడు. ఎక్కడైతే మన స్వామివారు ఉన్నారో ఎదురుగా ఉన్న ఆమ్ర వృక్షము అంటే మామిడి వృక్షం దగ్గర తన తలని తెగ నరికితే తన ప్రాణం పోయినా తల వచ్చి స్వామివారి ముందు పడడం, కింది శరీరం అంతా అక్కడే ఎక్కడైతే అగ్నిగుండాలు చేస్తామో మనం జాతరప్పుడు అక్కడ ఆయన శరీరం పడడం, ఇదే ఉగాది వచ్చే ముందు వచ్చిన అమావాస్య రోజు జరగడం. ఎక్కడ తలబడిందో అక్కడ బుగ్గ ఉద్భవించి గంగమ్మ ఉద్భవించి బుగ్గలాగా ఆ యొక్క గంగమ్మ రావడం. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి బుగ్గరామలింగేశ్వర స్వామి అని ఇప్పటికీ అదే రోజులలో ఉత్సవాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నేరాల నియంత్రణ కోసం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సూచనలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బొందుడుల దేవిరెడ్డి ఆధ్వర్యంలో ముంబైలో స్థిరపడిన గ్రామవాసి సామాజిక కార్యకర్త నాగెల్లి దేవానంద్ 50,000 విలువ గల 4 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. గతంలో గ్రామంలో మంచినీటి సమస్య, పాఠశాలలో మౌలిక వసతులు, దేవాదాయ నిర్మాణానికి నిధులు అందించిన దేవానంద్ను గ్రామస్తులు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు మామిండ్ల లక్ష్మణ్, మంద బాలరెడ్డి, బొందుగుల దేవిరెడ్డి, వంగ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా బిజీ ఎలక్షన్ బిజీ ఒక్కసారి ఇటు చూడు, పట్టుకొని ఇటు చూడు కడిగారు. మరి అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం. కొమరంభీం ఆసిఫాబాద్ లో పర్మిషన్ లేని ఫైనాన్స్ కంపెనీలపై సోదాలు. వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా పెద్ది శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ బిల్లులు ఆపితే నేటి ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెద్దపల్లిలో గౌడన్నల కులదైవం కాటమరాజుకు తాటిముంజల అభిషేకం చేస్తే కళ్ళు ఎక్కువ పారుతుందని తాతల కాలం నుంచి ఆనవాయితీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.